पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। క్లాస్లో మనం లైఫ్ ఆస్పెక్ట్ అంటే ది స్పిరిట్, సోల్, పర్సనాలిటీ ఇది మనలో ఎలా వర్తిస్తున్నాయి ఏంటి అనేటువంటిది మనం వాటి విషయాలు మనం కొంతవరకు చదువుకున్నాం. దాన్ని మనం ఏమని చదువుకున్నాం అంటే గాడ్ ఇన్ నేచర్ అండ్ a phrase that is sublimely, truly, and equally, finitely false. అట్లా మనం చదువుకున్నాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. The three secrets of divinity, the central energy or spirit, the coordinating force or soul, and that which these two use and unify are in reality one vital principle manifesting in diversity. ఒక వైటల్ ప్రిన్సిపల్ అది మూడుగా తెలియబడుతుంది. ఒకటి స్పిరిట్, నెంబర్ 2 సోల్, నెంబర్ 3 త్రూ విచ్ ఇట్ ఈస్ బీయింగ్ మేనిఫెస్టెడ్ అంటే పర్సనాలిటీ. ఈ మూడుగా ఒకే ఒక్క వైటల్ ప్రిన్సిపల్ తెలియబడుతుంది. దాన్ని ఏమన్నారంటే 1 in 3, దీస్ 3 ఆర్ ఇన్ 1. మూడిటిగా అది అవ్వడానికి ముందు ఒకటిగా ఉన్నటువంటి ఒక్కొక్క ప్రిన్సిపల్ గా ఉంది, అది మూడుగా తెలియబడుతుంది. దాన్ని మనం మనలో ఉన్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ ని బ్రెయిన్ గా మనం తెలుసుకున్నాం. సోల్ ఆస్పెక్ట్ గా మన నర్వస్ సిస్టమ్ పనిచేస్తుందని, తర్వాత మన దేహము మన సప్తధాతువులుగా ఉన్నటువంటి దాంతో ఇది కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటుందని ఈ రకంగా మనం లింకప్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం మన క్లాస్ లో చెప్పారు. సో స్పిరిట్, సోల్, తర్వాత బాడీ, ఈ మూడు ఒకే ఒక ప్రిన్సిపల్ నుంచి మూడుగా తెలియబడుతున్నాయి. ఈ మూడు ఒకే ఒక దాంట్లో నుంచి వచ్చాయి. ఈ మూడు కలిపితే ఒకే ఒక్కటిగా తెలియబడుతుంది. నేను ది 1 in 3 and 3 in 1 అనేది చెప్పారు మనకి. These are 3 in 1, the 1 in 3, God in nature and nature itself is in God. God in nature and nature itself in God. దైవం ఎక్కడ తెలియబడతాడంటే ప్రకృతిలో ఈ సృష్టి అంతా కూడా దైవం యొక్క తత్వం తెలియబడుతూ ఉంటుంది. మరి సృష్టి ఎందులో ఉందంటే దైవం నందు ఉంది, అంతే కదా. దీన్నే ఫహాట్ డిగింగ్ హోల్స్ ఇన్ స్పేస్ గా మనం చదువుతాం. మొత్తం ఇదంతా చోటి విధంగా ఏర్పడడానికి ముందు ఎక్కడుందంటే ఫహాట్ గా ఉంది. దాన్ని అది కొంత సాలిడిఫై అవుతుంటే అక్కడ ఒక సౌరమండలం అన్నటువంటిది ఏర్పడుతుంది. సౌరమండలం ఏర్పడడం పదార్థంగా తెలియబడుతుంది. కనుక దీన్ని అప్పుడు ఏమన్నారు, పదార్థంగా తెలియబడుతున్నప్పుడు నేచర్ అన్నారు. దాన్ని తెలియబడడానికి ముందు గాడ్. సో దైవం ఎలా ఉన్నాడు, గాడ్ ఇన్ నేచర్ అండ్ నేచర్ ఇన్ గాడ్. దాన్ని 3 in 1, 1 in 3 గా మనకి చెప్పారు. అది విషయం. Carrying the concept for the sake of illustration into other realms of thought, this trinity of aspects can be seen functioning in the religious world as the esoteric teaching, the fundamental symbology and doctrines of the great world religions and the exoteric organizations. In government, it is the sum total of the will of the people, whatever that may be, the formulated laws and the
ఎక్స్ట్రాట్రిక్ అడ్మినిస్ట్రేషన్. ఇదే విషయం ఈ మూడుగా తెలియబడుతుండేటువంటి విషయం మనకి పురాణ గ్రంథాలు అన్నిట్లోనూ కూడా ఈ మూడు 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 అనేటువంటి విషయంగా మనకి సమస్త కథలు కూడా ఇవ్వబడ్డాయి. ఒకే ఒకటి మూడుగా తెలియబడుతుంది. దాన్నే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం బొమ్మ చేసుకుంటాం. దాన్నే అమ్మవారు అయ్యవారుతో వాళ్ళతో పాటు వినాయకుడు అంటే ఒక బొమ్మ వేసేస్తారు మనం. కనుక ఇలా మనకి అనేక రకాలైనటువంటి చిత్రపటములు ఇవన్నీ కూడా తయారవడానికి మూలంగా ఉన్నటువంటిది ఏమిటంటే ఈ విల్, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్. దాన్నే మనకి స్పిరిట్, సోల్, పర్సనాలిటీ, ఈ మూడుగా మనకి సబ్స్టెన్స్, మ్యాటర్ ఆస్పెక్ట్, ఈ మూడుగా మనకి తెలియబడుతూ ఉన్నాయి. సో సృష్టిలో ఈ మూడుగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీకు కార్యకారణ సంబంధం. అంటే ఈ మూడు కూడా ప్రతి దాంట్లోనూ మనం వీటిని దర్శించుకోవచ్చు. సృష్టిలో ఏదైనా సరే జరుగుతుందంటే ఈ మూడు ఉంటేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. మూడు లేనిదే సృష్టి లేదు. ఇద్దరే ఉంటే సృష్టి లేదు, మూడు ఉంటేనే సృష్టి. కనుక ప్రకృతి, పురుషులు, తర్వాత జీవుడు అనేటువంటి వాళ్ళిద్దరి వారిని ఏర్పడుతుంది. ఈ విధంగా మూడు అనేటువంటిది సృష్టిలో దాన్ని త్రయీ విద్యగా మనం చదువుకోవచ్చు. అంటే సృష్టిలో దాన్నే మనకి వీళ్ళు ఏమంటారంటే ఫాదరు, మదరు, హోలీ గోస్ట్ గా చెప్తారు. వాళ్ళు మూడుగా వాళ్ళు బొమ్మ వేస్తారు. హోరస్, అసురిస్, ఐసిస్, వీళ్ళు ముగ్గురుగా మనకి ఇస్తారు వాళ్ళు బొమ్మలు. ఇప్పుడు మూడు అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి రహస్యం. ఇంకా అందు గురించి ఏ పని చేస్తున్నా సరే మనం ముగ్గురుగా ఒక ట్రయాంగిల్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనం బాగా ధ్యానం చేయాలి. కనుక ఈ త్రీగా ప్రతిదీ తెలియబడతాం. సృష్టిలో మనకు ఒక గవర్నమెంట్ అంటే ఏమిటంటే కనుక జీవులందరూ ఏదైతే సంకల్పిస్తుంటారో అది గవర్నమెంట్ ద్వారా వ్యక్తం అవుతుంది. అలా కూడా మీరు దర్శించవచ్చండి అంటున్నారు. గవర్నమెంట్ అంటే ఏమంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ ఏదైతే కోరుతుంటారో అది గవర్నమెంట్ ద్వారా వస్తుంటుంది అంతే. ది విల్ ఆఫ్ ది పీపుల్ అన్నారు దాన్ని. అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఆయనకు అప్లికేషన్ రాయక్కర్లేదు. ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి వీళ్ళందరూ ఏదైతే కోరుతుంటారో అటు అది నిర్వహించడానికి కావాల్సినటువంటి వాడే అక్కడ కూర్చుంటారు. ఏంటంటే మన గవర్నమెంట్ ఎలా ఉందండి అంటే మనందరం అలా ఉన్నాం కాబట్టి అటువంటి గవర్నమెంట్ అది సత్యం. అందరం చక్కగా ఉంటుంటే చక్కటి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కనుక జీవులందరి యొక్క సంకల్పములు ఆయన ద్వారా వస్తుంటాయి. అది దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి లాస్ ఉన్నటువంటి ఫ్రేమ్ చేసి అది నిర్ణయింపడేట్టు చూడడం. దాన్ని విల్, లవ్, ఇంటెలిజెన్స్, స్పిరిట్, సోల్, మ్యాటర్. ఈ రకంగా మన ప్రతిదీ కూడా మనం ఈ రకంగా సైంటిఫిక్ గా మనం ఏదైనా చదువుకున్నా సరే, ఏ విషయం మన ఎడ్యుకేషన్ అనేటువంటి విజ్డమ్ అనేటువంటి తీసుకున్నా చెప్పేవాడు, వినేవాడు, జ్ఞానము, ఇలా మూడుగా ఉంటుంటుంది ఏదైనా సరే. This eternal triplicity runs through every department of the manifested world, whether viewed as that which is tangible or as that which is sensitive and coherent or that which is energizing. It is that intelligent activity which has been clumsily called awareness. ఈ విధంగా తెలుసుకోవడాన్ని దాన్ని అన్నారు అవేర్నెస్ అన్నారు. అంటే జ్ఞానం నందు మేల్కాంచి జీవించుట. ఇది త్రయీ విద్య అన్నట్టు. ఈ త్రయీ విద్య అన్నటువంటిది మన దేహంలో నిర్వహింపబడుతోంది, చోట్ల నిర్వహింపబడుతోంది, సమస్తమునందు కూడా ఈ త్రయీ విద్య అనేటువంటిది నిర్వహింపబడుతోంది. సో దాన్ని ఇవన్నీ కూడా కోరిలేట్ చేసుకోవడం అనేటువంటిది మానవుడు అనేటువంటి వాడు చేస్తూ ముందుకెళ్ళాలి. It is the capacity of awareness itself involving as it does sensitive response to environment. And the apparatus of that response, the divine duality of the soul, it is finally the sum total of that which is contacted and known. Which is contacted and known. దేన్ని కాంటాక్ట్ చేస్తున్నాడు? ప్రకృతిని కాంటాక్ట్ చేస్తున్నాడు. కాంటాక్ట్ చేసేవాడు ఒకడు, కాంటాక్ట్ చేస్తున్నది ఒకటి, నోన్ అన్నారు. నోన్ అంటే స్పిరిట్ ఆస్పెక్ట్. ఈ మూడు ఒక త్రయీ విద్యగా చెప్పారు. It is that of which the sensitive apparatus becomes aware. This, as we shall see later, it is gradually growing realization, shifting ever into more esoteric and inner realms. సో దీని గురించి అంతగా మనం తెలుసుకుంటుంటే గ్రాడ్యువల్లీ గ్రోయింగ్ రియలైజేషన్, షిఫ్టింగ్ ఎవర్ ఇంటూ మోర్ ఎసోటరిక్ అండ్ ఇన్నర్ రీమ్స్. ఇన్నర్ రీమ్స్ లోకి వీడిని ఇంకాస్త మేల్కొల్పింపజేసేట్టు జరుగుతుంది. సో సృష్టిలో ఏదైనా సరే ఇది ఒక హోంవర్క్ గా పెట్టుకోవచ్చు. ABC అనుకోండి, మూడింటిని. ఈ మూడు ఫలానా దాంట్లో ఎలా తెలియబడుతున్నాయి, ఫలానా విషయంలో ఎలా తెలియబడుతున్నాయి, అలా మనం
ఒక ప్రశ్న వేసుకుని దాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళుతుంటే ఈ త్రయీ విద్యను మనం చోట్లో ఉన్నటువంటి త్రయీ విద్యను మనం చదువుకోవడం అవుతాం. These three aspects are seen in man, the divine unit of life. First, he recognizes them in himself. Then he sees them in every form in his environment. And finally, he learns to relate these aspects of himself by the similar aspects in other forms of divine manifestation. ఇది అన్నిట్లోనూ ఈ రకంగా చదువుకుంటూ ముందుకు వెళుతుండాలి. అంటే ఇంతవరకు కాకుండా మనం ఏది చేస్తున్నా సరే అందులో ఈ త్రయీ విద్య అనేటువంటిది నిర్వహింపబడుతుంది. అంటే మనకి ఈ ఆలోచన అనేటువంటిది రావడానికి ముందు ఇది ఎక్కడ ఉంది, అది దాన్ని స్పిరిట్ ఆస్పెక్ట్ అన్నారు. ఈ ఆలోచన అనేటువంటిది వచ్చి ఆ పని మనం చేస్తున్నాం. సో ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా ఫామ్ అవుతుంది. సో ఇలా ప్రతిది కూడా ట్రయాంగిల్స్ గా వస్తుంది స్పెషల్ ఏదైనా సరే. విషయం అన్నటువంటిది ట్రయాంగిల్స్ గా దిగి వస్తుంది. Correct relation between forms with the result on harmonizing and right adjustment of physical plane life. Correct response to one's environment will result in correct rapport with the soul aspect hidden in every form and will produce the right relations between the various aspects of the inner nervous structure to be found in every kingdom of nature, subhuman and superhuman. ఈ రకంగా ఒక రైట్ రిలేషన్షిప్ అంటుంటుంది చోట్లో అంటుంటుంది అన్నిటికీనూ వీడికి ఒక అంటే ఈ సోల్ ఆస్పెక్ట్ గా మనలో ఏదైతే తెలియబడుతుందో అదే నర్వస్ స్ట్రక్చర్ గా మనకన్నా కింద జీవుల్లో మనకు తెలియబడుతోంది. ఆ లింక్ మనం చదువుకో. నర్వస్ సిస్టమ్ గా ఏదైతే మనలో ఉందో దట్ ఈస్ ద సోల్ ఆస్పెక్ట్ గా మనం తెలుసుకున్నాం. సో కింద మనకన్నా లోవర్ బీయింగ్స్ లో వీ కెన్ సీ ద నర్వస్ సిస్టమ్ యాజ్ సోల్. సో ఈ రకంగా సమస్తం మన వాటి నర్వస్ స్ట్రక్చర్ మన సోల్ ని మనం లింకప్ చేసుకుంటే ఏమవుతుందంటే సోల్ తోటి సోల్ మాట్లాడుకున్నట్టుగా అవుతున్నాం. మనకన్నా కింద జీవులతోటి మనం మాట్లాడాలంటే వాటి యొక్క నర్వస్ స్ట్రక్చర్ తోటి మనకి లింకప్ ఏర్పడాలి. అంటే లింకప్ ఏర్పడడం అంటే మన యొక్క భావములు వాటి యొక్క భావంలోకి లింకప్ అవుతాయి. అంటే దాని యొక్క నర్వస్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది మన సోల్ తోటి మనం చూడటానికి అభ్యాసం చేస్తుంటే అప్పుడు దాని మైండ్ని మనం రీడ్ చేయగలుగుతాం. దాని మైండ్ అంతా కూడా నర్వస్ స్ట్రక్చర్ తోటి లింకప్ అవుతుంది. మనకన్నా కిందగా ఉన్నటువంటి జీవులు అంటే యానిమల్స్ వీటన్నిటికీ కూడా వాటి యొక్క నర్వస్ స్ట్రక్చర్ తోటి లింకప్ అవుతుంది. సో వాటి యొక్క నర్వస్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఆ నర్వస్ స్ట్రక్చర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. దానికి ఇలా వస్తే ఇలా భయపడు, ఇలా వస్తే ధైర్యంగా ముందుకు, ఇలా ఉంటుంది దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్. మనం దాని యొక్క నర్వస్ స్ట్రక్చర్ తోటి మన సోల్ని మనం లింకప్ చేసాం అనుకోండి, అప్పుడు మనం పక్కనున్నా అది పక్కనున్నా మనం దాన్ని చూసి భయపడం, అది మనం చూసి భయపడదు. ఇద్దరు పక్కన అలా వెళుతుంటారు. లేదా దానికన్నా ఒక పెద్ద జీవుడు ఉన్నాడు అనుకోండి, వాడు దాన్ని ఎలా అయినా సరే కాల్చేద్దామా అన్నట్టుగా ఉంది అనుకోండి, దాని మైండ్ లో కూడా వీడిని ఎలా అయినా సరే కాటేద్దాం అన్నట్టుగా ఉంటుంది. మన ఒక ఆ రకంగా నర్వస్ స్ట్రక్చర్ కి దానికి లింకప్ ఉండదు అన్నమాట. సో మన నర్వస్ సిస్టమ్ దాని నర్వస్ సిస్టమ్ కి లింకప్ అవుతుంది. కనుక మనం నర్వస్ సిస్టమ్ మనం చక్కగా ఉంచుకుంటే అదే రిఫ్లెక్షన్ దాని మీద కూడా పడుతుంది. మనం చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎదుటి వాడు చిరాగ్గా ఉన్నా సరే వాడు ఒక 4 మాటలు చిరాగ్గా మాట్లాడిన 5వ మాటకు వాడు కూడా డౌన్ అవుతాడు. వాడు చక్కగా మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఎందుకు చిరాగ్గా మాట్లాడుతున్నాను పక్కన వాడైనా అంటాడు వచ్చాడు. వాడు కూడా సెట్ అవుతాడు. వాడు అడిచాడు కదా మనం అరుస్తున్నాం అనుకోండి, ఇంక వాడు మనం తేడా ఉండదు. వాడు చదువుకోవట్లేదు, వాడు పొద్దున్నే వాడు అరిచాడు, వాడిది అర్థం ఉంది. మనం రోజు అది చదువుకుంటున్నాం కదా, మరి మనం కూడా అడిచేసామంటే అర్థం లేదు కదా దానికి దీనికి. కనుక ఈ రకంగా సోల్ ఆస్పెక్ట్స్ తోటి సమస్తమును మనం లింకప్ చేసుకుంటూ మనం వెళితే కనుక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువుతోటి మనం సంభాషణ సల్లాపములు మనం జరిపిన వాళ్ళం అవుతాం. అంటే ఒకే ఒక చైతన్యం ఇన్నిట్లోనూ నిండబడి ఉంది అనేటువంటి అసలు సత్యమునందు మనం మేలుకొల్పడానికి చేసుకునేటువంటి సాధన ఇదంతా కూడా. ఊరిన పురాణాల్లో విశ్వం విష్ణు షట్కారం అని చెప్పి రోజు చదివిస్తున్నాం, కానీ విశ్వం విష్ణు షట్కారం ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే చెప్పండి అని అన్నాడు అనుకోండి. ఎందుకంటే అన్నిటి అందరూ విష్ణువు ఉన్నాడు, ఆ భావనతో మీరు చూడండి విష్ణువే కనబడతాడండి. ఆ భావన ఉంటుంది కానీ విష్ణువుని మనకు దర్శనం అవ్వట్లేదే. అక్కడ విష్ణువు దర్శనం అవ్వాలంటే ఏం చేయాలి, ఈ నర్వస్ స్ట్రక్చర్ దానిలో ఉన్నటువంటి నర్వస్ స్ట్రక్చర్ మనలో ఉన్నటువంటి నర్వస్ స్ట్రక్చర్ అంటే మన యొక్క సోల్ మన యొక్క నర్వస్ స్ట్రక్చర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని మనకన్నా లోవర్ బీయింగ్స్ గా ఉన్నటువంటి వాటి యొక్క నర్వస్ స్ట్రక్చర్ మన నర్వస్ స్ట్రక్చర్ మనం వాటితో మనం లింకప్ అయినప్పుడు మన సోల్ వాటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది, దాని యొక్క నర్వస్ స్ట్రక్చర్ మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది కాదు భయపడుతుంది, కాసేపు అట్లా వెళ్ళకండి అంటాడు. అప్పుడు ఆ జీవి అలా విడిపోతుంది. అప్పుడు వీడు హాయిగా నడుచుకుంటూ వీడు వెళ్ళచ్చు. సో ఈ రకంగా రిఫ్లెక్షన్స్ అనేటువంటిది చోట్లో దెర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అది వీడికి తెలియబడుతుంది. అప్పుడు ఆ విధంగా వీడు
ఒకే ఒక్క స్థితిని ఎన్నిట్లోనూ దర్శించుకుంటూ వెళ్ళిన వాడు అవుతాడు. అది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం. This is, as said, practically unknown, but is rapidly coming into recognition. And when it is proven and realized, it will be discovered that therein lies the basis of brotherhood and of unity. దీన్ని బ్రదర్హుడ్ అన్నారు. బ్రదర్హుడ్ అంటే మన తోటి వాడిని మనవాడిగా మనం భావించడం. అంటే ద రియల్ మీనింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అంటే ఇది. వాడిని కూడా మనవాడిగా భావించడం అంటే మానవుడు బ్రదర్గా భావించడం అది పెద్ద విషయం కాదండి. వాడు మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడుతున్నాడు. వాడు 10 రూపాయలు ఇచ్చాడు, నువ్వు వాడికి కాఫీ ఇచ్చావను, ఇంకోటి ఏదో చేసావను. ఇది బ్రదర్హుడ్ అన్నా అంటే అది కాదు బ్రదర్హుడ్ అంటే. బ్రదర్హుడ్ అంటే మనకన్నా లోవర్ బీయింగ్స్, యానిమల్స్, ప్లాంట్స్ వాటిని బ్రదర్గా భావించాలంటే ఎలా భావించాలంటే ఇది విషయం. సో ఈ విధంగా వీడు చేసుకుంటూ వెళుతుంటే ఏమవుతుందంటే సమస్త అణువులందు ఉన్నటువంటి పరమాత్మని వీడు దర్శించినాడు అవుతాడు. ఈ విధంగా చోట్లో ఉన్నటువంటి దాని యొక్క నర్వ్ స్ట్రక్చర్ కి దీనికి వీడికి ఒక లింక్ ఏర్పడదు. సెన్సేషన్స్ గా తెలుసుకోండి అని చెప్తారు. ది కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్ లో, ప్లాంట్స్ లో ఎలా ఇది చైతన్యం మేల్కాంచి ఉందంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ యాజ్ సెన్సేషన్. అణువులు ఎలా ఉందంటే ఇట్ ఈస్ లైక్ దానిలో ఒక అట్రాక్షన్ రిపల్షన్ పనిచేస్తుంది సార్. దట్ ఈస్ ద నర్వ్ స్ట్రక్చర్. సో ప్రతి అణువుతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు కదా. కొన్ని అణువులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి, కొన్ని అణువులతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు. అంటే ఏంటి? దట్ మీన్స్ ద విల్ ఇన్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ విత్ సమ్ ఆటమ్స్ ఇట్ ఈస్ బీయింగ్ బాండ్ ఫార్మ్ అండ్ విత్ సమ్ అదర్ ఇట్ ఈస్ గెటింగ్ రిపెల్డ్. అంటే దానిలో ఒక చైతన్యం అనేటువంటిది పనిచేస్తుంది కాబట్టి జరుగుతుంది అని చెప్పారు మనకి. అలాగే ప్లాంట్స్ లో సెన్సేషన్స్ గా తెలుస్తుంది, యానిమల్స్ లో ఇన్స్టింక్చువల్ బిహేవియర్ గా తెలుస్తుంది. వాటితోటి ఆ లెవెల్లో ఉన్నటువంటి ఆ నర్వస్ సిస్టమ్ తోటి మనలో ఉన్నటువంటి మైండ్ ని దాన్ని కాసేపు మన జ్ఞానంలో ఉంటే కనుక ప్లాంట్స్ యొక్క భాషను కూడా మనం వినగలుగుతాం అని చెప్పి మనకు చెప్పారు పెద్దలు, మహానుభావులు. వాళ్ళు ప్లాంట్స్ తోటి కూడా మాట్లాడతారు. వాళ్ళు అంటే మాట్లాడటం అంటే ఏదో ఫీలింగ్ అంటే కాదు, నిజంగా దే కమ్యూనికేట్ విత్ ద ప్లాంట్స్. అది ఏమి కోరుతున్నాయో అది వీడు చేసి పెట్టడం, ఆ రకంగా వీడు ఉంటాడు అన్నమాట ప్లాంట్స్. ప్లాంట్స్ లో కూడా జీవం ఉంది అంటే తెలుసుకుంటే వీడు పండు కనబడగానే రాయేసి కొట్టేడు దాన్ని. అది ఎప్పుడు ఇస్తుందో దాని గురించి వెయిట్ చేస్తాడు. ఆ పండు ఎప్పుడు రాలి కింద పడుతుందో అప్పుడు అది తీసుకుని తింటాడు. ఇప్పుడు దాకా దానిది నీ మాది కాదని పండు అది వదిలేసింది అనుకోండి, అప్పుడు కొంటే తీసుకోండి, అది వేరు. అది వదిలేకుండా దాన్ని రాయేసి కొట్టేసే అధికారం మనకు లేదు. అది మాట్లాడట్లేదు కాబట్టి మనం మునగాడం వల్లే మనం రాయేసి కొట్టేస్తున్నాం, కానీ నిజానికి అది మార్గం కాదు. అట్లా సో ఈ రకంగా ప్రతి వాటితోటి మనం లింకప్ అవుతూ మనం వెళ్ళాలి ముందుకి. దాన్ని ఏమన్నారంటే దీన్ని బ్రదర్హుడ్ అండ్ ఆఫ్ యూనిటీ అన్నారు. ఎలా అయితే మన దేహంలో ఉన్నటువంటి అన్ని దేహ భాగములు అన్ని కూడా ఒక యూనిట్ గా పనిచేస్తున్నాయో, నిజానికి దేనికి అది సపరేట్ ఫంక్షన్స్, సపరేట్ యాక్టివిటీ, కానీ అవన్నీ కూడా ఒక యూనిట్ గా పనిచేస్తున్నాయి. సో చోట్లో ఈ రహస్యం ఉంటుంది, అన్ని కూడా ఒక యూనిట్ గా పనిచేయడం. సో దాన్ని నారాయణుడు అన్నారు, అలా పనిచేయడం. సో ఆ విధంగా మనం కూడా మనకన్నా లోవర్ బీయింగ్స్ తోటి, మనకన్నా హయ్యర్ బీయింగ్ తోటి మన లింకప్ అవుతుండాలి. ఇన్ డీలింగ్ విత్ ది ట్రిప్లిసిటీస్ సో ఆఫెన్ యూజ్డ్ when speaking of deity such as spirit, soul and body, life, consciousness and form, it is of value to remember that they refer to differentiations of the one life, and that the more of these triplicities with which one can familiarize oneself, the more one will be in rapport with a wider circle of men. దాంతో వీడు ర్యాప్ అవ్వాలి. అప్పుడు వీడు వైడర్ సర్కిల్ ఆఫ్ మెన్ తోటి వీడు లింకప్ అవ్వాలి. అంటే వీడు ఫస్ట్ వీడి యొక్క హ్యూమన్ కింగ్డమ్ తోటి వీడు లింకప్ అయిపోవాలండి. అది బేసిక్. అది వీడుకున్న స్కూల్ స్టూడెంట్స్ తోటి వీడు లింకప్ అయిపోవాలి. అప్పుడు వేరే స్కూల్ వాళ్ళతో వీడు ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ రకంగా అన్నమాట. oneself with the more one will be in rapport with a wider circle of men. But when one is dealing with things occult and subjective, and when the subject about which one writes deals with the undefinable, then difficulty is encountered. With the undefinable, one reads undefined గా ఉందనుకోండి, దానితో వీడు ఎలా సంభాషించాలి, అప్పుడు డిఫికల్ట్. అంటే అన్డిఫైనబుల్ గా ఉందంటే ఏంటి?
మనం దేనితో డిఫైన్ చేస్తున్నాం, దేన్నైనా సరే మనం ఒక మైండ్ ఆస్పెక్ట్ తోటి మనం డిఫైన్ చేస్తాం ప్రతి కూడా. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు మంచి, ఇలా సంథింగ్, ఇది గట్టిది, ఇదంతా కూడా మన మైండ్ తోటి లింకప్ చేయి మనం చేస్తాం. కానీ ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మైండ్ కన్నా పైన ఉన్నటువంటి సబ్జెక్ట్. అందుగురించి అది అన్డిఫైనబుల్ గా ఉంటుంది అని చెప్తున్నాం. It is not difficult matter to describe a man's personal appearance, his clothing, his form, and things with which he is surrounded. మన చుట్టూతో ఉండేటువంటి, ఉదాహరణకు ఒక మానవుని మీరు వాడి గురించి మాట్లాడాలంటే వాడు వేసుకున్న బట్టలు, వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం, ఇదంతా మీరు చెప్పేస్తుంది. దట్ ఈస్ మైండ్ తోటి చెప్పేసేటండి. వాడు తెల్ల చొక్కా వేసుకున్నారండి, వాడు నల్ల చొక్కా వేసుకున్నారండి, వాడి చుట్టూ ఏదో సంథింగ్ వీల్ డిస్క్రైబ్ దిస్. బట్ ఇక్కడ కనబడని విషయం గురించి మాట్లాడాలంటే మన వాక్ ఇదంతా కూడా దేనికి లింకప్ అయింది? మన కళ్ళకి, మన చెవులకి, మన ముక్కుకి, వీటికి లింకప్ అయింది మన వాక్ అంతా కూడా. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం అంటే నీ కంటికి, నీ చెవులకి, లేదా శరీర స్పర్శకి, ముక్కు వాసనలకి, వీటికి తెలియబడకుండా ఉండేటువంటి విషయం గురించి అంటే ఏం మాట్లాడుతుంది నోరు? ఆ విషయం గురించి చెప్తున్నాను నేను అంటున్నారు. Which he is surrounded. Language suffices satisfactorily to deal with the concrete and with the world of form. But when one endeavors to convey an idea of his quality, character, and nature, one is immediately faced with the problem of the unknown, with that undefinable and unseen part which we sense, but which remains in a large sense unrevealed and unrealized, even by the man himself. ఎలా ఉంది నీకు అంటే ఏదో ఒక తెలియని అనుభూతి అంటారు ప్రతీష్. అంతమించి ఇంకేం చెప్పలేరు. ఎలా ఉంది సార్ మీరు అంటే తిరుమల దర్శనానికి వెళ్ళారు, ఎలా ఉంది సార్ అంటే నిజానికి ఒక అనుభూతి పొందినటువంటి వాడు దాని పదాల్లో వాడు తీసుకురాలేడు. నువ్వు కూడా తిరుపతి వెళితే నీకు తెలుస్తున్నాను అర్థం మన వాడు. తిరుపతి ఎప్పుడు తిరుపతి వెళ్ళినటువంటి వాడికి ఎప్పుడో తిరుపతి వెళ్ళేవాడు నీ ఏంట్రా నువ్వు ప్రతి నెల పోతుంటా ఏంటి అక్కడ ఏమని చెప్పు చూస్తానంటే అదొక ఆనందం. ఆ తిరుపతి ఎప్పుడైతే మనం ఆ కొండ మీద బస్సు వెళుతుందో చూసారంటే ఇంకా మనం మర్చిపోతామండి. ఆ అనుభూతి వేరండి అని అంటారు. అంతమించి వీడు ఇంకేం చెప్పలేడు వాడు. వీడికి అంతగానో వీడికి అర్థం అవుతుంది. అంటే అది పదాలు కూడా అందనటువంటి విషయం అనమాట. అది నువ్వు టేస్ట్ చేస్తేనే తెలిసేటట్టు. షుగర్ ఉంది, అది చక్కెర నోట్లో వేసుకుంటే దాని ఒక తీపి యొక్క అనుభూతి మనం పొందుతాం. అనుభవముగా తెలిసేటువంటి దాన్ని పదాల్లోకి తీసుకురావడం అనేటువంటి దానికి ఒక పేరు పెట్టుకోండి మీ ఇష్టం. ఒక ఆనందము అంటే ఏం తెలిసింది మనకి? ఆనందము అంటే నిజానికి ఇట్ ఈస్ దిస్ థింగ్ దట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటిది కాబట్టి పదాల్లోకి లొంగనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అది చెప్తున్నాను. How then shall we describe him through the medium of language? If this is so of man, how much greater is the difficulty when we seek through words to express that inexpressible sum total of which the term spirit, soul, and body are regarded as the main component differentiations. How shall we define that undefinable life that men have limited and separated into a trinity of aspects or persons, calling the whole by the name of God? So, ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటిది మనం పదాలతో మనం సంభాషించగలుగుతాం. కానీ మ్యాటర్ ఆస్పెక్ట్ పైగా ఉన్నటువంటిది మనం పదాల్లో మనం అంటే దీని వరకు ఉన్నదే మనం చెప్పగలుగుతాం. కానీ దానికి పైగా ఉన్నటువంటి అంటే ఏం చేస్తుందంటే ఈ పదాలు అన్నటువంటి మనని దానికి లింకప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కానీ లింకప్ అవ్వాల్సినటువంటిది అదే. ఫ్లైట్ ఎక్కించడానికి దాకా ఇవన్నీ తీసుకెళ్తాయి. ఎక్కించిన తర్వాత ఉండేటువంటి విషయం వేరు. అందుగురించి ఈ పదాలు మనకి స్తోత్రములు కానీ మహానుభావులు రచించినటువంటి గ్రంథాలు కానీ ఇవన్నీ మనం చదువుతుంటే ఏం చేస్తుంటే ఆ స్థితికి తీసుకెళ్తాయి. ఆ స్థితిలో అలా ఉండబడటం అనేటువంటిది ఆ పదాల్లో ఇమిడి ఉన్నటువంటి విషయం మనకి అంటే మనకు ఒక టేస్ట్ అనేటువంటి చేయడానికి ఇవన్నీ తీసుకెళ్తాయి. ధ్యానం చేయండి అనేటువంటి విషయం దాకా మనం తీసుకెళ్తాయి. రోజు భోజనం చేస్తే ఉపయోగం లేవుట అవన్నీ చెప్తాయి. కానీ కూర్చున్నాడు భోజనం చేస్తే అప్పుడు వీడు అనుభూతి పొందుతాడు. అంటే రోజు ధ్యానం చేసుకుంటూ సోల్ లెవెల్లో వీడు ఎలివేట్ అయితే వీడు వీడు పొందుతాడు. ఆ అనుభూతి పొందడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అంతా కూడా వీడు మనకి పుస్తకాల్లో రచించి ఇచ్చారు. Yet, where this differentiation of God into a Trinity is universal and age-long in use, when every people, ancient and modern, employ the same triplicity of ideation to express an intuitive realization,
there is warrant for the usage. That someday we may think and express the truth differently may indeed be so, but for the average thinker of today, the term spirit, soul, body stand for the aggregate of divine manifestation, both in the deity of the universe and that lesser divinity, man himself. As this treatise is intended for the thinking human being and not for the crystallized theologians or the theoretically biased scientists, we will adhere to the well-used terminology and seek to understand what has lain back of the phrases in which man has sought to explain God himself. God himself గా చెప్పడేటువంటి విషయాలు మనకి పదాలు అర్థాలు వివరాలు కాదని మనకు కావాల్సింది. ఆ గాడ్ హిమ్సెల్ఫ్ ఐఆమ్ దట్ అటువంటి స్థితిలోకి మనకి అందించేటువంటి పదాలు అంటే వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళు పదాలు వేస్తారండి. నేను మాస్టర్ జ్వాలకులు గారు రచించేటువంటి గ్రంథాలు కూడా ఎంతో పర్ఫెక్ట్ గా వాళ్ళు ఒక్కొక్క పదం వాళ్ళు అలా జాగ్రత్తగా వేస్తారు. సో దట్ అది చదువుతూ ఉంటే మనం అలా మెట్లెక్కేస్తాం అన్నమాట. అదే మనకు చెప్తున్నారు ఇక్కడ. ఇది టాంజిబుల్ మైండ్కి నన్ను ఒక యావరేజ్ పర్సన్కి బోధపడేటువంటి విషయం కాదు. మీరు వాడి యొక్క భాషణ వేరు, ఇక్కడ సోల్ యొక్క లాంగ్వేజ్ వేరు. సోల్ లాంగ్వేజ్గా చెప్పబడేటువంటి విషయాలు ఎప్పుడు కూడా సోల్ లెవెల్లో ఉండి అర్థం చేసుకుంటుంటే వాడికి బోధపడేవి వీలుగా ఉంటాయి. అంటే అవే పదాలు ఒక యావరేజ్ మ్యాన్కి చదివితే ఏదో చెప్పాడు లేరా అన్నటువంటిదిగా ఉంటుంది. అన్ని గ్రంథాలు ఏవో ఇది ఒక గ్రంథం అన్నటువంటిదిగా ఉంటుంది. కానీ ఒక సోల్ లెవెల్లో చదువుకునేటువంటి వాడికి అదే వాక్యములు అదే విషయములుగా ఉంటున్నా కానీ అందులో ఉన్నటువంటి అంతర్రహస్యాలు చాలా విషయాలుగా వీడికి బోధపడుతూ వస్తూ ఉంటాయి. అంటే బోధపడటం అంటే నిజానికి బోధపడటం కాదు, వీడు సోల్ లెవెల్లో వీడు అది చదువుతున్నంతసేపు ఉంటాడు. అది ఇక్కడ బోధపడటం అంటే నా ఉద్దేశం. కనుక ఈ గ్రంథములు ఇవన్నీ కూడా ఆ రకంగా మీరు చదువుకోండి అంటున్నారు. గాడ్ హిమ్సెల్ఫ్ కి తీసుకెళ్లేటువంటి. గాడ్ ఈజ్ అ స్పిరిట్ అండ్ దే దట్ వర్షిప్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. సో దైవం ఎలా తెలుసుకోవచ్చు మనం? గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. సర్వం సత్యే ప్రతిష్ఠితం అని అంటారు మునిబాలకుడు వేదవ్యాసుడికి. ఎక్కడ ఉంది నీ ధర్మములన్నీ కూడా అంటే సత్యమునందు ఉన్నాయి. సత్యం ఎక్కడుంది అంటే కనుక ధర్మమునందు ఉంది. ధర్మము సత్యములు ఎన్ని ఉన్నాయంటే కనుక అవన్నీ కూడా గింజకిన చెట్టుకి ఎటువంటి రిలేషన్ గా ఉందో ఆ రిలేషన్ గా ధర్మము సత్యములు అన్నటువంటి ఇముడు ఉన్నాయి అని చెప్తారు. అది విషయం. కనుక దైవమును ఎక్కడ మనం చూడాలి అంటే సత్యముగా తెలియబడే విషయములందు మనం చూస్తూ వెళ్ళాలి. చోట్ల ప్రిన్సిపల్స్ గా ఏవైతే తెలియబడుతున్నాయో అది దైవం యొక్క భాషణగా తెలుసుకోండి అంటున్నారు. States one of the scriptures of the world, man became a living soul, is to be found in another phrase in the same scripture. I pray God, your whole spirit and soul and body may be preserved blameless. Man became a living soul. Man became a living soul అంటే మానవుడుగా ఎవడైతే తెలియబడుతున్నాడో మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్. అంటే మానవుడు అంటే కనుక మానవ తత్వం, ఆ తత్వం ఏదైతే ఉందో అది సోల్ గా రిప్రజెంట్ అవుతుందండి అన్నారు. దైవం యొక్క భాషను ఎక్కడ తెలుస్తుంది? మనం భగవంతుడి యొక్క వాక్ ఎక్కడ వింటాం అంటే కనుక సృష్టిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ గా మనం వింటాం దైవం యొక్క వాక్. సో దైవం ఎలా తెలియబడతాడంటే మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్. అంటే నువ్వు ఎప్పుడైతే సోల్ లెవెల్లోకి ఎలివేట్ అవుతామో అప్పుడు దైవం యొక్క భాషను మనం వినుట అంటే జరుగుతుంటుంది. అంతలోపు దైవం యొక్క భాషను దైవముడు ఎక్కడున్నాడండి అంటుంటాడు. మరి ప్రిన్సిపాల్ ఎక్కడున్నాడరా, ఏం లేడరా, ఎక్కడ కనబడుతున్నాడరా అంటే సీసీ కెమెరాలో అన్నీ చూస్తున్నాడు. అది తెలుసుకున్నటువంటి సైలెంట్ కూర్చుంటాడు. సైలెంట్ ఎక్కడున్నాడు ఇలా మాట్లాడుతుంటాడు. అలా దైవము అన్నిటి అందు నిండి ఉన్నాడు అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంటుందంటే కనుక సోల్ లెవెల్లోకి ఎలివేట్ అయినటువంటి వాడికి ఇవన్నీ తెలుసు. దాని అన్నట్టు మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్ అంటే ఏంటి? సోల్ గా ఏదైతే దిగి వచ్చిందో దాన్ని మ్యాన్, దాన్ని అయామ్. సోల్ గా దిగి వచ్చినటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు మ్యాన్ అన్నారు. మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్ అన్నారు వాడిని. సో వాడిని ఎలా తెలుసుకోవడం అంటే కనుక నువ్వు సోల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వాడి భాషలో వింటావు. I pray God, your whole spirit and soul and body may be preserved blameless. I pray God. ఎప్పుడు వీడు గాడ్ తోటి వీడు ప్రే చేస్తాడంటే
ఎప్పుడైతే వీడు సోల్ లెవెల్కి వెళ్తాడో అప్పుడు వీళ్ళు ఏమన్నారు, మేబీ ప్రిజర్వ్, బ్లేమ్లెస్. ఇవన్నీ కూడా బ్లేమ్లెస్గా అయిపోతాయి. అంటే ఏంటి, వాటి వేరే వేరుగా ఈ మూడు ఉండడం కాదు, ఈ మూడు ఒకటిగా అవుతాయి. సోల్ లెవెల్లో వీడు ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు స్పిరిట్ తోటి ఇటు బాడీ తోటి రెండింటితోటి ఇటు బ్యాలెన్స్ అవుతాడు. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్, ఈక్వల్ అన్నారు. ఏంటి, స్పిరిట్ అండ్ బాడీ ఆర్ ఈక్వల్. ఎక్కడ ఈక్వల్? సోల్ లెవెల్లో ఈక్వల్. సోల్ లెవెల్లో ఈక్వల్ అయినటువంటిది వీడు రెండింటిని దర్శించుకుని వీడు స్పిరిట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ తీసుకుని బాడీలోకి వీడు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. ఆ రకంగా ఇవి ఈక్వల్ అన్నమాట. And a great initiate of the White Lodge, and the greatest of them all at present with us in physical form on earth, repeated the words of an earlier sage when he said, I have said, ye are gods, and you are all the children of the Most High. So, దీన్నే మనకి ఏమని చెప్తారంటే, a great initiate of the White Lodge, great initiate of the Jesus. ఏమన్నారైనా, I have said you are gods. You are gods అంటే దైవం ఎలా తెలియబడుతుంటే మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ రూపంలో వాళ్ళ ద్వారా వ్యక్తమవుతుండేటువంటి భాషను ఏదైతే ఉందో సోల్ లెవెల్ యొక్క లాంగ్వేజ్గా మనం, అంటే సోల్ యొక్క లాంగ్వేజ్ మనం వింటుంటే గాడ్ యొక్క లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. దాన్ని మనకు అన్నారు, ది టంగ్ కన్ఫ్యూజెస్ యూ, ది అని అన్నారు కదా, ది టంగ్ కన్ఫ్యూజెస్ యూ. టంగ్ కాదు నువ్వు వినాల్సింది, ఇప్పుడు ఒక సోల్ లాంగ్వేజ్ వినాలి. టంగ్ అని వింటే మనం ఇట్ కన్ఫ్యూజెస్. అదనమాట. ఐ హ్యావ్ సెడ్ యు ఆర్ గాడ్స్ అండ్ యు ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. ఇన్ దోస్ వర్డ్స్ ద ట్రిప్లిసిటీ ఆఫ్ మ్యాన్, హిస్ డివినిటీ and his relationship to the life in whom he lives and moves and has his being is touched upon from Christian standpoint, and all the great legions deal in analogous phrases with that relationship. సో నేననేటువంటిది దిగి వచ్చింది, అది చిల్డ్రన్స్గా మీకు తెలియబడుతుంది. మన చుట్టూతో ఉండేటువంటి దైవము ఎక్కడి నుంచి, ఆ స్పిరిట్ ఆస్పెక్ట్ నుంచి సోల్గా దిగి వచ్చింది. ఆ సోల్ యొక్క లాంగ్వేజ్ మనం బాడీలో మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అది జరుగుతూ ఉంటుంది. కనుక ఇది ఈ మూడుగా ప్రతి పురాణాల్లోనే ఇదే విషయం మనకు తెలియజెప్పారండి అంటున్నారు. స్పిరిట్, లైఫ్, ఎనర్జీ, ఈ మూడు కూడా ఒకే ఒక దాని యొక్క పర్యాయ పదాలు. స్పిరిట్ అన్నా, లైఫ్ అన్నా, ఎనర్జీ అన్నా, అది ఏంటి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనకు చెప్తారు. ది వర్డ్ స్పిరిట్ ఈస్ అప్లైడ్ టు దట్ అన్డిఫైనబుల్, elusive, essential impulse of our life, which is the cause of all manifestation. It is the breath of life and is that rhythmic inflow of vital energy which manifests in its turn as the attractive force, as the consciousness or soul, and is the sum total of atomic substance. It is the, so spirit ante entandi idi anaka, spirit is the undefinable. We cannot define spirit. బాగా గుర్తుంచుకోండి. ఎవరైనా స్పిరిట్ గురించి డిఫైన్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది మైండ్, బట్ నాట్ స్పిరిట్ యాక్చువల్. స్పిరిట్ యాక్చువల్ అంటే ఏంటంటే స్పిరిట్గా ఉండడమే స్పిరిట్ యాక్చువల్, కానీ దాన్ని పదాల్లోకి వచ్చేటువంటిది కాదు స్పిరిట్ అంటే. అది బాగా గుర్తుంచుకోవాలి మనం. సో పదాలు అనేటువంటి దేని వరకు అంటే కనుక లోవర్ థింగ్స్ వరకు పదాలు, అది అక్కడ ఒకటి ఉంది అనేటువంటి వరకు చెప్పచ్చు, కానీ అది ఏమంటుంది ఏమిటి అనేటువంటి విషయం ఏదైనా చెప్పాలంటే ఆ లెవెల్లోకి వెళ్ళి కూర్చోడం చెప్తే అది పదాల్లోకి దిగేటువంటిది కాదు ఆ విషయం. సో స్పిరిట్ ఈస్ అన్డిఫైనబుల్, elusive, essential impulse or life, which is the cause of all manifestation. ఇవన్నీ మేనిఫెస్ట్ అవడానికి మూలంగా ఉంటుంటుంది, దాన్ని విల్ ఆస్పెక్ట్ గా చెప్తారు. అది ఇట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అండ్ ఈస్ దట్ rhythmic inflow of vital energy which manifests in its turn as the attractive force. It is the breath of life. మనలో బ్రెత్ అలా అయితే ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనుకుంటుంది పనిచేస్తుందో, లైఫ్ ఆస్పెక్ట్ దేనికి లింక్ గా పనిచేస్తుందో మన బ్రెత్ మీద ఆధారపడిగా మన లైఫ్ అనుకుంటుంది నడుస్తుంది. ఎప్పుడైతే బ్రెత్ అయిపోతుందో అప్పుడు లైఫ్ వాటిలో ఉండట్లేదు అని అంటున్నాం కదా. సో బ్రెత్ నడుస్తుంటే ఇంకేదైనా సరే నడుపుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ఏదో కిడ్నీలు పని చేయకపోయినా, కదా లివర్ పని చేయకపోయినా దాన్ని రిపేర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫస్ట్ బ్రెత్ పని చేయట్లేదు అనుకోండి, ఇంక రిపేర్ చేయలేము సార్ అంటాడు. సో ఇట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. స్పిరిట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. అంటే లైఫ్ ఆస్పెక్ట్ గా ఏదైతే తెలియబడుతుందో దాన్ని బ్రెత్ గా తెలుసుకోండి. అంటే అక్కడ లైఫ్ యొక్క తాళ లయాత్మకమును మన యొక్క బ్రెత్ గా నడుస్తుంది. దానిలో ఒడిదుడుకులు మన యొక్క బ్రెత్ యొక్క ఒడిదుడుకులు, అది అలా తెలుసుకోండి అంటున్నారు.
It is the breath of life and is that rhythmic inflow of vital energy which manifests in its turn as the attractive force, as the consciousness. దాన్ని ఎలా తెలుసుకోండి అంటే it is you understand it as the attractive force that exists in you. మనలో ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. ఇది కావాలి అనేటువంటిది ఒక అట్రాక్టివ్ ఫోర్స్. ఆక్సిజన్ కావాలి అనేటువంటిది ఒక అట్రాక్టివ్ ఫోర్స్ మనలో పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ మాత్రమే స్వీకరిస్తున్నాం. మన చుట్టూతో ఉండేటువంటి గాలిలో ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నైట్రోజన్ ఉంది, అన్ని ఉన్నాయి ఇందులో. కానీ ఆక్సిజన్ మాత్రమే వీడు ఎలా తీసుకుంటున్నాడు వీడు అంటే ఇట్ ఈస్ ద అట్రాక్టివ్ ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్. దాన్ని స్పిరిట్ గా తెలుసుకోండి అన్నారు, దాన్ని కాన్షియస్నెస్ అన్నారు. As the consciousness or soul and is the sum total of atomic substance. So it is the sum total of atomic substance. అంటే ఇవన్నీ దేని చేత చేయబడ్డాయో దాన్ని అటామిక్ సబ్స్టెన్స్ గా చేయబడ్డాయి. అంటే సోల్, ఈ లైఫ్ ఆస్పెక్ట్ ఇవన్నీ దేని చేత చేయబడ్డాయో సోల్స్ ఇవన్నీ దాన్ని అటామిక్ సబ్స్టెన్స్ గా తెలుసుకోండి. అది స్పిరిట్ అండి అన్నారు దాన్ని. It is the correspondence in the great existence or microcosm of that which in the little existence or microcosm is the vital inspiring factor which we call the life of man. చోట్లో ఉన్నప్పుడు దీన్ని ఏమన్నారంటే గ్రేట్ ఎగ్జిస్టెన్స్. It is the correspondence in the great existence or microcosm of that which in the little existence or microcosm the vital inspiring factor which we call the life of man. This is indicated by the breath in his body. మనలో ఈ బ్రెత్ గా ఏదైతే నడుస్తుందో చోట్లో దాన్ని వైటల్ ప్రిన్సిపల్ గా చెప్తున్నారు. సో ఆ చోట్లో ఆ వైటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది దానికి మన బ్రెత్కి ఒక సామ్యం ఏర్పరచుకోండి. సమాన స్టేట్ అంటే ఇది అన్నమాట. సో సమాన స్టేట్ లో మనం ఉంటుండడం అంటే ఏమిటంటే కనుక చోట్లో ఉన్నటువంటి తాళ లయాత్మకంతో మన బ్రెత్ని అనుసంధానం చేయండి అన్నారు. చోట్లో ఒక గంధర్వ గానం అనేటువంటిది వస్తుందని చెప్తారు. దాన్ని అపోలోగా మనకు చెప్తారు. అపోలో అనేటువంటి వాడు చోట్లో ఒక గానాన్ని అలా ఆలపిస్తూ వస్తున్నాడు. ఆ అపోలో ఆలపించేటువంటి గానం చేత సృష్టి అనేటువంటిది ఆవిర్భవింపబడుతుంది అన్నారు. దాన్నే కొన్ని పరిభాషల్లో ఆయన్నే సూర్యుడుగా చెప్తారు. ఈ గంధర్వ గానాన్ని ఆలపించేటువంటి ఆయన అపోలో అని. ఈ అపోలో ఆలపించేటువంటి గంధర్వ గానము దాని చేత చోట్లోకి ప్రాణశక్తి అనేటువంటి దిగి వస్తుంది. ఆ వైటల్ ప్రిన్సిపల్ గా ఏదైతే తెలియబడుతుందో దాన్ని మన బ్రెత్తోటి అనుసంధానం చేయండి. అంటే ఏంటి, మన బ్రెత్ని మనం ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సోహం అనేటువంటిది ధ్యానం చేస్తూ మనం ఉంటుంటే నెమ్మదిగా ఓంకారం యొక్క ధ్యానంలోకి మనం పెడతాం. ఈ ఓంకారమే మనకు సూర్యుడి నుంచి వస్తుండేటువంటి శబ్దము, దాన్ని సేక్రెడ్ వర్డ్ అని చెప్పి మనకి ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో మనం చెప్పారు. సో ఓంకారాన్ని వింటూ ఉంటే మనలో ఏమవుతుందంటే చోట్లో ఉన్నటువంటి ఈ గంధర్వ గానముతో మనకి లింకప్ వస్తుంది. ఆ గంధర్వ గానము మనకి అదిను మనలో ఏర్పడుతున్నటువంటి గానమును ఒక్కటిగా చేసుకోండి. దాన్ని ఆ రకంగా లింకప్ అవుతుందండి అని చెప్తున్నాను. అప్పుడు స్పిరిట్ అట్రాక్ట్ అవుతాను. అది inspiring factor which we call the life of man. This is indicated by the breath in his body which is abstracted or withdrawn when the life course is run. What this something is, who shall say? ఎవరు చెప్పగలరు దీని గురించి? who shall say? దీని గురించి చెప్పాలంటే కష్టం, స్పిరిట్ ఆస్పెక్ట్ గురించి. ఎందుకంటే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పినా సరే వాడు లోవర్ నేచర్లోకి వచ్చేయాలి. లోవర్ నేచర్లోకి వచ్చిన తర్వాత ఆ హయ్యర్ నేచర్ గురించి ఎలా చెప్పాలి? అది పదాల్లోకి అందేటువంటి విషయం కాదు. నిన్న ఏదో కళ వచ్చింది అన్నాడు. ఏం కళ వచ్చిందో చెప్పంటే వీడు పదాల్లో చెప్పలేకపోతున్నాడు. ఏమిట్రా నిన్న రాత్రి బాగా వాడిని కొట్టేసి నిద్రలో కాళ్ళు అటు ఇటు కొట్టేసి చేతులు ఇచ్చేసి అది చేసి ఏం చేసేవారు రాత్రి ఏం కళ వచ్చిందిరా అంటే ఏమంటారా ఏం కళ వచ్చిందో అంటే అంతే. హీ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ బికాస్ ఆ స్టేట్ వేరు ఈ స్టేట్ వేరు, అది వేరు ఇది వేరు అంతే. పదాల్లో చెప్పాలంటే ఎవడు చెప్పగలడు అట్లా. who shall say? We trace it back to the soul or consciousness aspect and from the soul to the spirit. But what these words really signify, who has the courage to declare? We call this unknown something by differing names. According to our particular school of thought, we seek to express it in words and by calling it spirit, the one life, the monad energy. మన స్కూల్ ఆఫ్ థాట్ లో వీటికి ఇవ్వబడినటువంటి పదాలు మాత్రమే. అదొక స్టేట్ అండి. అమెరికా అదొక స్టేట్ అంతే. ఎలా ఉంటుంది ఏంటంటే అది మనం ఎప్పుడు పల్లెటూరులో ఉన్నాడు అనుకోండి, పెద్ద రోడ్లు ఉంటాయి,
ఏంటి పెద్ద రొట్టె ఇది వాడికి అంటే వాడి కాంప్రహెన్షన్కి అందదు అది బాగుంది. అంటే అది ఫోటోలు ఏమైనా చూపిస్తే అప్పుడు వీడి కాంప్రహెన్షన్కి వస్తుంది, కానీ లేదా వీడి కాంప్రహెన్షన్కి రాదు, అది కొంచెం కష్టం, అది రాదు. అంటే కాంప్రహెన్షన్ ఎంతసేపు వీడికి ఇక్కడే ఉంది, ఈ పల్లెటూరు ఎప్పుడో ఒక గంటకో 2 గంటకో బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కడ ఏదో ఇలా ఉంది వీడి కాంప్రహెన్షన్, ఇంత మించి ఇంత లేదు. 5 నిమిషాలకు ఒక బస్సు వస్తుంది, ఓకే, ఇంకా ఏంటి అంటే వీడికి ఆ కాన్సెప్ట్ అంత. సో హూ కెన్ డిక్లేర్ ఇట్ అని అంటున్నారు. ఎవరు డిక్లేర్ చేయగలంటే ఈ పదాలు అనేటువంటి వేస్తాము, అంత మాత్రమే మనకు బోధపడింది అని కాదండి అర్థం అనుకోవచ్చు, అది కూడా తెలుసుకోండి. పదాలు కేవలం మీకు అక్కడ ఒకటి ఉంది అంటే చెప్పడానికి ఈ పదాలు, అంతమించి పదాలకి ఇంక అంతమించి దానికి వాల్యూ లేదు. కనుక ఇక్కడ ఈ గ్రంథాల్లో మనకు వాడేటువంటి పదాలు ఏమిటంటే స్పిరిట్, ది వన్ లైఫ్, ది మొనాడ్, ఎనర్జీ అని అన్నారు వీటిని. అగైన్ we must remember that understanding as to the nature of this one life is purely relative. Those who are engrossed in the form side of existence think in terms of physical vitality, of feeling, impulse, or mental force, and do not pass beyond that unified life consciousness of which all the above are differentiations. కేవలం భౌతికముగా మాత్రమే జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, దోస్ హు ఆర్ ఎంగ్రాస్డ్ ఇన్ ద ఫార్మ్ సైడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇంత మించి వాడికి తెలియదు అనుకోండి. వాడికి ఎలా చెప్పాలి దీన్ని అంటే కనుక ఏమంటున్నారు వాటిని, దీన్ని ఒక వైటాలిటీ, ఫిజికల్ వైటాలిటీ ఆఫ్ ఫీలింగ్, ఇంపల్స్ మనలో ఒక ఇంపల్స్ జనరేట్ అవుతుంది చూసారా, అలా తెలుసుకోండి. అంటే మీలో ఒక కోరిక అనేటువంటిది కలుగుతుంది, ఒక భావం అనేటువంటిది కలుగుతుంది. ఈ భావం ఎక్కడ కలుగుతుంది అలా తెలుసుకోండి. అంటే ఏదో ఒకటి వీడికి చూపించాలి వీడికి. అంటే ఇక్కడి నుంచి నువ్వు వేరే పల్లెటూరు వెళ్తున్నావు అనుకోరా అని చెప్తాం. అక్కడ అంటే ఇక్కడ మట్టి రోడ్లు, అక్కడికి వెళ్ళడం కొంచెం తార్ రోడ్డు ఉంటుంది చూసారా, అలా కొంతవరకు మీరు తెలుసుకోవచ్చు అని చెప్పచ్చు మా వారికి. అంతమించి ఇంక చెప్పలేం అమెరికాలో రోడ్స్ ఎలా ఉంటాయంటే. అంటే మరి అటు ఇటు చెట్లు ఉండమంటే అలా కాదు, ఆ రోడ్స్ వేరుగా ఉంటాయి. అసలు ఇక్కడి నుంచి ఆ ఊరు వెళ్ళడానికి ఇక్కడైతే నీకు 3 గంటలు 2 గంటలు, అక్కడైతే కనుక నువ్వు అరగంటలో వెళ్ళిపోతావు. అంటే వీడికి అర్థం కాదు ఎలా వెళ్ళిపోతాడు వీడు అరగంటలో అన్నట్టు. అంటే వాడికి ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడి నుంచి నువ్వు మెయిన్ రోడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం తార్ రోడ్డు కొంచెం నీట్గా అలా మనం ఏదో చెప్పాలి వాడికి, అలా అంటున్నారు ఇక్కడ. సో వాటిని ఏమంటున్నారంటే వైటాలిటీ ఆఫ్ ఫీలింగ్, ఇంపల్స్, ఆర్ ఆఫ్ మెంటల్ ఫోర్స్, and do not pass beyond that unified life consciousness of which all the above differentiations. Those again who are interested in the more metaphysical approach and in the soul life more than in the form aspect express their concept in terms of soul manifestation, and passing beyond the personal selfish reactions of the body nature think in terms of life, in terms of quality, of group will, of power, group coordination, or love wisdom, of group intelligence, or knowledge, covering all by the generic term of brotherhood. ఒక వర్డ్ బ్రదర్హుడ్ అన్నది. అంటే ఇది మామూలుగా ఫిజికల్, అంటే ఏ లెవెల్లో ఉండేవాడికి ఆ లెవెల్లో అంటే వీళ్ళు మాస్టర్స్ కాబట్టి అంటే ఎప్పుడూ రుచి చూడనటువంటి, ఇప్పుడు అదేదో చాలా అద్భుతమైనటువంటి రుచి కలిగే స్వీట్, అది ఎలా ఉంటుందండి అని అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుందంటే వీడికి పాపం వీడు ఎప్పుడూ స్వీట్ రుచి చూడనటువంటి వాడు, ఏం లేదు నాన్న నువ్వు పంచదార పాలలో కలుపుకొని తాగావు అనుకో ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా, అది అలా ఉంటుంది అనుకో కొంతవరకు అని చెప్తున్నాడు ఆయన. అలా కాకుండా ఇంకొంచెం సోల్ లెవెల్లో ఉండేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి స్పిరిట్ గురించి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దానికి కొన్ని పదాలు చెప్పారు. థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఆఫ్ గ్రూప్ విల్ ఆర్ పవర్. చోట్లో ఈ గ్రూప్ విల్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది, దాన్నే పవర్ ఆస్పెక్ట్ అన్న. అంటే ఈ 10 మంది యొక్క ఆలోచన భావము అనేటువంటిది ఆ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ యొక్క దీంట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీళ్ళందరికీ ఇటువంటి ఆలోచన వచ్చిందంటే ఏంటి కారణం, ఇక్కడ ఈ కాలనీలో ఉండేటువంటి వాళ్ళు 100 మంది ఉంటున్నారు అనుకో, 100 మందిలో 30 మందికో 40 మందికో ఇక్కడ ఏదైనా కాలనీలో మనం ఒక గుడి కడదాం అనేటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది వీడికి, దాన్ని స్పిరిట్ గా తెలుసుకోండి అన్నారు. అది గ్రూప్ వెల్ అన్నారు. థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఆఫ్ గ్రూప్ వెల్ ఆర్ పవర్, గ్రూప్ కోఆర్డినేషన్ ఆర్ లవ్ విజ్డమ్.
ఒకడు ఇంకొకరితోటి కలిసి పనిచేయడానికి కావాల్సినటువంటిది ఏంటంటే ఒకే ఒక్కడు ఇందరిలో ఉన్నాడు అంటే గ్రూప్ కోఆర్డినేషన్ గా ఏదైతే వర్తిస్తుందో దాన్ని స్పిరిట్ ఆస్పెక్ట్, స్పిరిట్ యొక్క రిఫ్లెక్షన్ అదిగా తెలుసుకోండి. స్పిరిట్ని ఎక్కడ చూడొచ్చు దైవం అంటే గ్రూప్ కోఆర్డినేషన్, లవ్, విజ్డమ్ గా తెలుసుకోవచ్చు. అంటే కేవలం ప్రేమ అనేటువంటిది కాదు, ప్రేమలో మనకి విజ్డమ్ కూడా జోడింపబడాలి. ఏది కరెక్ట్, ముందు సాంఖ్యమా ముందు కర్మయోగమా అంటే సాంఖ్యులు కర్మము రెండు కలుపుకున్నప్పుడే అది యోగం అవుతుంది. కేవలం కర్మయోగం ఉందనుకోండి ఉపయోగం, సాంఖ్యయోగం కూడా కలవాలి. సాంఖ్యము కర్మము దాన్ని అన్నారు లవ్ విజ్డమ్ అన్నది. కనుక లవ్ విజ్డమ్ గా తెలియబడుతుంటుంది. అండ్ ఆఫ్ గ్రూప్ ఇంటెలిజెన్స్, దీన్ని గ్రూప్ ఇంటెలిజెన్స్ గా తెలుసు. అంటే ఈ 10 మందికి ఈ ఆలోచన రావడానికి పైన ఒక ఆలోచన అంటే ఉంటుంది, అది 10 మందికి దిగింది. దాన్ని అన్నారంటే గ్రూప్ ఇంటెలిజెన్స్. గ్రూప్ ఇంటెలిజెన్స్ అంటే ఒకటి పనిచేస్తుంటుంది చోట్ల. ఆ ఇంటెలిజెన్స్ అంటే ఆ ఇంటెలిజెన్స్ కి ఎవరైతే లింకప్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరికీ ఒకే ఆలోచన వస్తుంటుంది, వాళ్ళందరికీ ఒకే టీచింగ్స్ నడుస్తుంటాయి. ఒక్కడే వేరు వేరు ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ ఒకే టీచింగ్స్ అంటే నడుస్తుంటాయి. దేని చేతంటే వీళ్ళందరూ ఒకే గ్రూప్ ఇంటెలిజెన్స్ తోటి లింకప్ అయి ఉన్నారు. ఆఫ్ గ్రూప్ ఇంటెలిజెన్స్ అన్నారు దాన్ని, ఆర్ నాలెడ్జ్ అన్నారు. కవరింగ్ ఆల్ బై ద జనరిక్ టర్మ్ ఆఫ్ బ్రదర్హుడ్, దీన్ని బ్రదర్హుడ్ అన్నారు. అలా తెలుసుకోవచ్చు మన స్పిరిట్ గురించి. కానీ నిజానికి స్పిరిట్ అన్నటువంటిది ఎక్కువ ధ్యానం మనం బాగా చేసుకోవడానికి చేయండి తప్పకుండా. ఈ గ్రంథాల్లో అటెండ్ అవుతున్న వాళ్ళు ధ్యానం ఎంత బాగా చేసుకుంటుంటే, ఎందుకంటే ఈ పదాల్లోకి లొంగేటువంటి విషయాలు కాదని చెప్తున్నారు ఖచ్చితంగా. అందులోంచి ధ్యానంలో మీరు ప్రశ్న వేసుకుని మీరు అలా కూర్చుంటే అప్పుడు కాసేపు మీకు ఏమీ తెలియనటువంటి స్థితుల్లోకి మనం అలా ప్రవేశిస్తాం. అలా చేయగా మనం కాసేపు స్పిరిట్ అంటే ఏమిటి అనేటువంటిది మనకి అది ఆత్మమయులుగా ఉన్నటువంటి, ఇంకా చెప్తారు మనకి స్పిరిట్ దీని గురించి. అలా వెళుతుండకపోతే ఇంకా ఎంతో ఉంటుంది. ఈ విషయాలను మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. అందరూ కూడా ఒక ముఖ్య విషయం, మనకి ఏప్రిల్ 10 మనం మాస్టర్ జగన్మోహన్ రావు గారు నాన్నగారు, తర్వాత మనకి హ్యాండ్మన్ గారి జన్మదినోత్సవం ఈ రెండు ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి ఆ రోజు మనం చాలా వైభవంగా చక్కగా వేదములో నిర్వహించుకుందాం అనుకుంటున్నాం కార్యక్రమం. అందుగురించి మీరు అందరూ కూడా తప్పకుండా ఆ రోజు హాజరవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదంతా మనం ఈ రకంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది మనకు జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం. అందుగురించి ఆ రోజు మనందరం కూడా కలిసి ధ్యానము, మనందరం కలిసి ఒక గ్రూప్ బ్రదర్హుడ్ అనేటువంటి బ్రదర్హుడ్ అనేది ఏదైతే ఉందో అది మనం జరుపుకోవడం చేత మనం దాన్ని ఇంకొంత ఆస్వాదించుకోవడం అవుతాం. అందు గురించి అందరూ కూడా ఆ రోజు కలవడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః. ఓం శాంతి శాంతి శాంతి.